వెల్కమ్ టు AP23 న్యూస్. నేను మీ శ్రీనివాస్. అమ్మని అమ్మ వేణు ఎంత డ్రామా ఆడావు నువ్వు అనేది ఈరోజు వేణు విషయంలో, అంటే జర్నలిస్టుల మీద వేణు చేసినటువంటి హింసాత్మకమైనటువంటి, అతి దారుణమైనటువంటి, అతి హేయమైనటువంటి, నీచమైనటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, వేణు భార్య చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని వెనకాల పెద్ద డ్రామా దాగుందనే అంశం తెర మీదకి రావటంతోనే చాలామంది విస్తుపోతున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా ఒక ఛానల్ వేదికగా TV5 సంబంధించినటువంటి మూర్తి ఒక వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి, ఇట్లాంటి వివాదరహితుడైనటువంటి వ్యక్తి, అతని వ్యక్తిత్వం గురించి, ఆ వ్యక్తి ఆలోచన విధానం గురించి, ఆ వ్యక్తి సమాజంలో చేస్తున్నటువంటి అరాచకాల గురించి, ఆ వ్యక్తి ద్వారా జరుగుతున్నటువంటి నష్టం గురించి అనేక ప్రశ్నలు సంధిస్తూ కొద్ది రోజులుగా టీవీ షో చేస్తూ వస్తున్నారు. సో ఆ టీవీ షోస్ పెరుగుతున్న కొద్దీ కూడా తిరిగి ఎదురుదాడి చేసే ప్రయత్నం, తాము చేసినటువంటి తప్పుల్ని సవరించుకుని ఆ తప్పుల్ని సరి చేసుకోవడం, లేదంటే కనుక ఇప్పటివరకు చేసినటువంటి తప్పుల మీద సంజాయిషి ఇచ్చి ఆ తప్పులను వదిలేయటమో చేయకుండా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ వేణుస్వామి అనే అతను వాస్తవానికి ఆస్ట్రాలజీ కాదు, పూజలు నిర్వహించడానికి వేద పండితుడు కూడా కాదు. కానీ ఇక్కడ ఏది కానప్పుడు కూడా ఆస్ట్రాలజర్గా ఒక అవతారం ఎత్తాడు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ని ప్రభావితం చేసి డబ్బులు పెట్టి, మరి ఎదురు డబ్బులు బాగా పెట్టి ఇంటర్వ్యూస్ చేయించుకుని వాటిని బాగా థంబ్నెయిల్స్ ద్వారా ఫేమస్ అయిపోయి అడ్డమైన జ్యోతిష్కాలు చెప్పి, అంటే జరగని జరుగుతాయని చెప్పని నోటికొచ్చిందల్లా వాగి జ్యోతిష్కం మాత్రం చెప్పలేదు, జ్యోతిష్యం మినహాయించి అన్నీ చెప్పినటువంటి పరిస్థితి. అంటే జ్యోతిష్యం పేరుతో అబద్ధాలని, కట్టుకథల్ని వండి వార్చి ఈ వాస్తవాలని చెప్పినటువంటి చేసినటువంటి అతిపెద్ద నీచమైనటువంటి ప్రయత్నాలు. ఈ ప్రయత్నాల్లో భాగంగా రీసెంట్గా ఒక వివాహానికి సంబంధించి ఎంగేజ్మెంట్ ద్వారా ఒక ఇద్దరు దంపతులుగా ఆపుతున్న నేపథ్యంలో అతను చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో మరొకసారి అంటే జ్యోతిష్యం అయితే కాదు అది, అంటే అతనికి తోసినటువంటి కొన్ని అబద్ధాలని, అంటే ప్రజలకి ఏదో ఒక విధంగా తాను ప్రజల్లో ఉండాలి, ఎప్పుడు ఏదో ఒక విధంగా ఏదో జరుగుతుందని చెప్పాలి, ఒక ప్రళయం వస్తుందని చెప్పాలి, ఒక జరగని విషయం జరుగుతుందని చెప్పాలి, ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్తే అతని క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఒక అబద్ధాలు మోసాల ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద కోటని నిర్మాణం చేసుకుని అందులో మనాడు చాలా సేఫ్గా ఉండాలి అనే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇది తప్పు అని ప్రశ్నించడం మొదలుపెట్టినటువంటి TV5 మూర్తి స్వతహాగా అనేంటి అనేది మామూలుగా జర్నలిస్టులు అందరికీ కొంత ఐడియా ఉంటుంది. సో అతను చేసిన TV5 మూర్తి ఎప్పుడైతే షోస్ చేయడం మొదలుపెట్టారో తిరిగి అటాక్ చేయడం మొదలుపెట్టారు. డ్రామా ఆర్టిస్టులను తీసుకురావడం, వాళ్ళతో ఫోన్ కాల్స్ మాట్లాడించడం, రికార్డ్ చేయించడం, ఇవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు క్లియర్గా చాలా కీలకమైన అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ అంశం ఏంటంటే, రీసెంట్గా ఎవరైతే పెద్ద డ్రామాని క్రియేట్ చేసి ఒక వీడియో ఇది మూర్తి నిజ స్వరూపం ఇది అని చెప్పనేసి ఒక వీడియో ఏదైతే బయటికి రిలీజ్ చేసేస్తారో, ఆ ఆడియో ఏదైతే రిలీజ్ చేసేస్తారో, వీళ్ళు ఒక వీడియో ఏదైతే రిలీజ్ చేసి బ్రాహ్మణ సంఘాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు, అదేవిధంగా అందరూ జర్నలిస్టులు అందరూ కూడా వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, కలిసి రావాలి అంటూ అందరినీ ప్రభావితం చేసే విధంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి పెద్ద సీన్ క్రియేట్ చేశారో అదంతా కూడా అబద్ధం అని తెలిసిపోయింది. మూర్తి తనని తానుగా తన నేరం చేస్తున్నారో లేదో ఈ కేసును పూర్తి విచారణ చేసి వాళ్ళకి న్యాయం చేయండి, అదేవిధంగా నా ప్రమేయం ఉంటే కనుక నన్ను శిక్షించండి, తన నిజాయితీని తాను నిరూపించుకున్నటువంటి పరిస్థితి. సో మరి ఇన్ని డ్రామాలు మేము ఆడలేదు. ఇప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఎవరైతే అమరు, ఇంకొక లేడీ ఎవరైతే ఉన్నారో ఈ విషయాలు ఏవైతే బయటికి వచ్చి ఒక ఆడియో రికార్డుని ఇచ్చేసారో దాని మీద మీరు కూడా ఇప్పుడు న్యాయ పోరాటానికి వెళ్ళాలి. మీతో పాటు జర్నలిస్టులు కలిసి రావాలన్నా, మీతో పాటు పార్టీలు కలిసి రావాలన్నా, మీతో పాటు ప్రభుత్వాలు వచ్చి కలిసి రావాలన్నా, మీతో పాటు బ్రాహ్మణ సంఘాలు కలిసి రావాలన్నా, ఎవరు కలిసి రావాలన్నా మీ దగ్గర నిజం ఉందా?
వాస్తవం ఉందా? మూర్తి ఇప్పుడు విసురుతున్నటువంటి సవాలు కొన్ని వాస్తవాల్ని బయట తీసుకొస్తూ ఉన్నారు. ఆయన తానుగానే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు కాబట్టి మీరు కూడా అలాంటి ఫిర్యాదును ఒకటి వెళ్ళి ఫిర్యాదు చేసి, లేదు దీంతో మాకు సంబంధం లేదు, మేము చెయ్యలేదు, మాకు ఆడియోని పలానా వ్యక్తులు పలానా టైంలో మాకు పంపించారు, వాళ్ళెవరో మాకు తెలియదని మీ నిజాయితీని మీరు నిరూపించుకోగలరా? జర్నలిస్టుల మీద ఇంత బురద జల్లేటువంటి ప్రయత్నం చేసేటువంటి, అంటే జర్నలిస్టులు అంటే మీ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నటువంటి, మీ అరాచకాల మీద డిబేట్స్ చేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద తిరిగి దాడులు చేయడం, తిరిగి వాళ్ళే అత్యంత అవినీతి పరులు అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, తిరిగి వాళ్ళు ఏదో దోచుకుని దండుతున్నారు, నిన్న 5 కోట్ల రూపాయలు అడిగారని చెప్పనేసి అబూద కల్పన చేయడం, ఇవన్నీ కూడా అంటే మీరు తప్పు అని చెప్తే తప్పు అని చెప్పిన వాడే పెద్ద తప్పు అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి దీని మీద ఎక్స్ప్లనేషన్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. వేణు స్వామి ఏదో ముదిరి పాకానికి వచ్చినట్టు ముదిరి పాకానికి పడ్డాడు పూర్తిగా. ఇంకా రానున్న రోజుల్లో భవిష్యత్తులో జ్యోతిష్యాలు, అగ్ననగ్న పూజలు, నగ్న పూజలు, యోని పూజలు, విస్కీ బాటిల్ పూజలు, ఇవన్నిటికీ కూడా పూర్తిగా స్పష్టి పలికిస్తారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే తీసుకెళ్ళి మా నాన్ని కూర్చోబెట్టి 3rd డిగ్రీ లాంటి ఒక డిగ్రీని ఉపయోగిస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. అసలు మనవాడేంటి, ఆస్ట్రాలజరా కాదా, మనవాడు అసలు ఎక్కడెక్కడ బ్యాంకాక్లు ఎందుకు తిరుగుతాడు, విదేశాల పట్టుకుని ఎందుకు తిరుగుతూ ఉంటాడు, అవన్నీ ఏంటి ఒక్కొక్కటి మొత్తం రాగుతారు. అసలు ఇతనికి ఉన్నటువంటి వీళ్ళంతా ఎవరు, ఈ సరంజామా ఏంటి, ఆఫీసర్ ఏంటి, సాధారణ ప్రజల జీవితాలని ఎలా ఆడుకున్నాడు, సెలబ్రిటీలకు చెప్పినటువంటి అబద్ధపు జ్యోతిష్యాలు ఏంటి, వాళ్ళ మీద కూర్చున్నటువంటి కామెంట్స్ ఏంటి, ఇవన్నిటి మీద కూడా పోలీసులు నెమ్మదిగా తీసి చక్కగా 3rd డిగ్రీ లాంటి ఒక డిగ్రీ, నాకు తెలిసి 3rd డిగ్రీ ఉపయోగించిన తక్కువే, మనాడికి ఎక్కడ పెట్టాలో కారణం అక్కడ పెట్టి వాస్తవాలన్నీ నిన్న చేసినటువంటి మూర్తి చేసినటువంటి ఫిర్యాదుతో వాస్తవాలన్నీ బయటికి తీస్తారు. బయటికి తీసిన తర్వాత చక్కగా భవిష్యత్తులో జ్యోతిష్యం పేరు చెప్తే కంటికి కనపడకుండా పారిపోయే ట్రీట్మెంట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇతని వల్ల చాలా కుటుంబాలు నష్టపోయారు, చాలామంది ఇతను నమ్మి చాలా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయారు, చాలామంది రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఆడి గెలుస్తా ఈడి గెలుస్తాడని చెప్పి అడ్డమైనటువంటి అబద్ధపు జరగనివి జరుగుతాయని చెప్పని జ్యోతిష్యం పేరిట అందరినీ మోసం చేస్తే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి, ఆర్థిక ఇబ్బందులు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరి పాపం మనాడి గట్టిగానే తగిలినట్టుంది. గట్టిగా ఈసారి మూర్తి రూపంలో గట్టిగా మనాడికి ట్రీట్మెంటు పోలీసులు త్వరలోనే ఇవ్వబోతున్నారనేది జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది. అంతేగాని ఆయనకి మద్దతుగా నిలబడినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో, భార్య మద్దతుగా నిలబడాలి. కానీ భర్త దరిద్రుడు, యదవ, పక్కాళ్ళ ఆడపిల్లల గురించి పక్కోళ్ళ మహిళల గురించి అసభ్యకరమైనటువంటి కామెంట్స్ చేయడమే కాకుండా అబద్ధ జ్యోతిష్యాలు చెప్తూ మంది సొమ్ము తీసుకొచ్చి మీకు అన్నం పెడుతూ ఉంటే అది తప్పు అని చెప్పాలి. అలాంటి రక్తపు కూడు తినకూడదు అని చెప్పాలి. భార్య ఎక్కడ భర్తను సపోర్ట్ చేయాలంటే తప్పు చేసే చోట ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అని చెప్పాలి. ఆ తప్పుని సమర్థించే విధంగా జర్నలిస్టులు, అదీ కాకుండా నీతిగా బతుకుతున్నటువంటి జర్నలిస్టుల మీద బురద జల్లడం, నేను కూడా జర్నలిస్ట్ని అని చెప్పుకుని అబద్ధాలు చెప్పుకోవడం, జర్నలిస్టులు అందరూ ఎందుకు పనికిరాను అన్నట్టు మాట్లాడడం, ఈ విధానాలు ఆవిడ కూడా వీణ వాణిశ్రీ కూడా మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక మంచి భర్త, వాడు గొప్పవాడు కాకపోయినా మంచివాడై ఉంటే చాలు. గొప్పవాడై ఉండి వాడు దరిద్రుడై ఉంటే అలాంటి వాడికి పెళ్ళంగా ఉన్నందుకు బాధపడాలి తప్ప సమాజంలో వాడిని ఏలెత్తి చూపించే వాళ్ళని తిరిగి దాడి చేయడం విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏది జరిగినప్పటికీ కూడా వేణు అనేవాడిని త్వరలోనే ఆ కాషాయం గుడ్డలు, వాడి యాషం ఏదైతే ఉందో, వాడు భక్తితో ధరించడం కాదు, వాడిది ఒక యాషం. ఎక్కడుంటే ఒకలా ఉంటాడు, ఇంకో చోటుకి వెళ్తే ఇంకోలా ఉంటాడు. వాడు పూల చొక్కాలు, పూల లింగీలు త్వరలోని ఇప్పి కొడతారని పోలీసులు అందరూ భావిస్తున్నారు. అలాంటి ఒక మంచి పరిణామాలు వచ్చినాయి. ఇలాంటి ఒక దరిద్రుడు ఇలాంటి చాలామంది విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ జీవితాల్లోకి దూరి నాశనం చేయకుండా ఉండేటువంటి పరిస్థితులు తొందరలోనే ఉన్నాయి.